హాయ్ హలో నమస్తే అండి. అనగనగా ఇట్లు మీ చైత్రశ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సరికొత్త కథనంతో మరలా మీ ముందుకు వస్తున్నాము. ప్రస్తుత సమాజంలో కనుమరుగవుతున్న బంధాలు, ఆచార సాంప్రదాయాలను మరలా ఒకసారి మీ ముందుకు కదలాడేలా, అందరి హృదయాలను మరొక్కసారి ఆ ఆప్యాయతలకు హత్తుకునేలా మన చైత్రశ్రీ కలం నుండి జాలువారిన అమ్మ చేతి గాజుల సవ్వడి కథ ద్వారా మీ ముందుకు వచ్చేస్తున్నాము. కథ అమ్మ చేతి గాజుల సవ్వడి. రచన సాయిజ్యోతి చింతక్రింది. మనమందరం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామో మీ అందరికీ తెలుసు. మన పాఠశాలలో 3వ తరగతి చదివే హర్ష సాధించిన విజయానికి మనమందరం ఎంతో గర్విస్తూ మన పాఠశాలలో హర్షను అతని తల్లిదండ్రులను సత్కరించుకోవాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. మరి అతడు సాధించిన విజయం ఏమిటి? జాతీయ వ్యాప్తంగా నిర్వహించబడిన బెస్ట్ వీడియో మేకింగ్ పోటీలలో మన హర్ష బెస్ట్ వీడియో మేకర్ ఇన్ జూనియర్ విభాగంలో మొదటి స్థానాన్ని గెలుచుకున్నాడు. మరి ఆ వీడియో ఏమిటి? అతడు బెస్ట్ వీడియో మేకర్గా ఎందుకు సెలెక్ట్ అయ్యాడు అని మీ అందరికీ కూడా తెలుసుకోవాలని ఉంది కదూ. మీ అందరి కోసం మన హర్ష తయారు చేసిన వీడియోను ఇక్కడ ప్లే చేయడం జరుగుతుంది అంటూ ఆ పాఠశాల ప్రిన్సిపల్ సార్ చెప్పారు. అందరూ ఉత్కంఠతతో ఆ వీడియోలో ఏముందో అని చూస్తున్నారు. మొదటి క్లిప్పింగ్లో పచ్చని పొలాల మధ్య చెట్టుకి ఊయల కట్టి ఊయలలో పిల్లవాడిని పడుకోపెట్టి అమ్మ ఆ ఊయలను ఊపుతూ ఉండగా స్వచ్ఛమైన గాలి శబ్దం, అమ్మ చేతికి ఉన్న గాజుల సవ్వడి వింటూ ఆ పిల్లవాడు హాయిగా నిద్రపోతున్నాడు. ఇక రెండో క్లిప్పింగ్లో 4 ఏళ్ల పిల్లవాడికి అమ్మ స్నానం చేయిస్తూ ఉంటుంది. నీళ్ల శబ్దంతో పాటు పిల్లవాడికి స్నానం చేయిస్తూ ఉన్నప్పుడు వచ్చే అమ్మ చేతి గాజుల సవ్వడి వింటూ ఆ పిల్లవాడు ఎంతో ఆనందిస్తున్నాడు. ఇక 3, 4 క్లిప్పింగ్స్లో అమ్మ తన ఎదురుగా చిట్టి చిట్టి అడుగులు వేస్తున్న పిల్లవాడిని పిలుస్తూ చప్పట్లు కొడుతూ చిటికలు వేస్తూ రా అని పిలుస్తూ ఉండగా ఆమె చేతి గాజుల నుండి వచ్చే ఆ శబ్దాన్ని వింటూ ఆ పిల్లవాడు కేరింతలు కొట్టడం ఒక ప్రక్క అయితే, అమ్మ ఆ పిల్లవాడికి అన్నం తినిపిస్తూ అన్నం ఒంటి మీద పడినప్పుడు దానిని శుభ్రం చేస్తూ మంచినీళ్లు తాగిస్తూ ఉన్నప్పుడు ఆమె చేతి గాజుల నుండి వచ్చే శబ్దం వింటూ పిల్లవాడు అమ్మ వైపు అలాగే చూస్తున్నాడు. ఇక చివరిగా 5వ క్లిప్పింగ్లో అమ్మ తన ఒడిలో ఉన్న పిల్లవాడిని జోకొడుతూ ఉండగా ఆమె చేతి గాజుల నుండి ప్రేమగా సరళంగా మృదువుగా వినిపించే గాజుల సవ్వడి వింటూ నిద్రపోతున్న పిల్లవాడు ఉన్నాడు. ఇలా సహజంగా వినిపించే అమ్మ చేతి గాజుల సవ్వడి మరియు సహజమైన అమ్మ ప్రేమను ఎంతో అందముగా చూపించడం వలన ఈ వీడియో బెస్ట్ వీడియో మేకింగ్ పోటీలలో సెలెక్ట్ అయ్యింది. హర్షకు ఎంతో గుర్తింపును తీసుకువచ్చింది. అసలు 8 ఏళ్ల హర్ష ఇంత గొప్పగా ఎలా ఆలోచించాడు? ఇది అతనికి ఎలా సాధ్యమయ్యింది? అతడి మాటల్లోనే విందాము అంటూ ప్రిన్సిపల్ సార్ హర్షను పిలిచారు. 3వ తరగతి చదువుతున్న 8 సంవత్సరాల చురుకైన తెలివైన హర్ష మైక్ పట్టుకొని తన ముద్దు ముద్దు మాటలతో ఈ విధంగా చెప్పాడు. ప్రిన్సిపాల్ గారికి, ఇక్కడ ఉన్న టీచర్స్కి, పెద్దలకు నా నమస్కారములు. నా పేరు హర్ష. నేను 3వ తరగతి చదువుతున్నాను. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. నా చిన్నప్పుడు మా అమ్మ నాకు స్నానం చేయించేటప్పుడు, అన్నం తినిపించేటప్పుడు, ఆడించేటప్పుడు ఆమె చేతి గాజుల నుండి వచ్చే సవ్వడిని వినడం అంటే నాకు చాలా ఇష్టం. నా 5 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వరకు ఆ శబ్దం నాకు వినిపిస్తూనే ఉండేది. ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ గాజుల సవ్వడికి నేను బాగా అలవాటు పడ్డాను. కానీ ఏమైందో తెలియదు. ఇప్పుడు అమ్మ చేతి గాజుల శబ్దం నాకు వినిపించడం లేదు. సవ్వడి చేసే రంగురంగుల గాజులు అమ్మ చేతికి ఎంతో అందంగా ఉంటాయి. నేను ఒకసారి అడిగాను, అమ్మా ఈ గాజులు వేసుకోవచ్చు కదా, నీకు చాలా బాగుంటాయి అని. అప్పుడు అమ్మ నవ్వి ఊరుకుంది. నాన్నతో కూడా చెప్పాను, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. నా మనసులో
నా చిన్నప్పటి నుండి నేను చూసిన ఆ దృశ్యాలు ఎంతో పదిలంగా ఉన్నాయి. అందువలన అమ్మ చేతి గాజుల సవ్వడిని ఆధారంగా చేసుకొని ఈ వీడియో తయారు చేశాను అంటూ హర్ష మాట్లాడుతూ ఉండగా వెన్నెల కన్నులలో నుండి కన్నీటి చుక్కలు జారి ఆమె చేతులపై పడ్డాయి. ఒక్కసారి ఆమె తన చేతుల వైపు చూసుకుంది. బంగారు గాజు అందంగా మెరుస్తోంది. కానీ తన కొడుకుకి కావలసినది ఇది కాదు. హర్ష, నన్ను క్షమించు నాన్న, నీ సున్నితమైన మనసును అర్థం చేసుకోలేకపోయాను అంటూ ఆ తల్లి మనసులోనే కొడుకుకి క్షమాపణ చెప్పుకుంది. పక్కనే ఉన్న భర్త, వెన్నెల, కంట్రోల్ యువర్ సెల్ఫ్. మన అబ్బాయి ఇంత లోతుగా సున్నితంగా ఆలోచిస్తాడని ఇప్పుడే అర్థమైంది అంటూ ఓదార్చాడు. అందరికీ ధన్యవాదములు అంటూ హర్ష తన స్పీచ్ను ముగించాడు. హర్షను పెద్దలందరూ మరింతగా ఎదగాలని దీవించారు. తల్లిదండ్రులైన వెన్నెల, వికాస్లను మంచి కొడుకును కన్నారు, ఇలాగే తీర్చిదిద్దండి అంటూ అభినందించారు. కార్యక్రమం ముగియడంతో హర్ష వాళ్ళు కారులో ఇంటికి బయలుదేరారు. హర్ష అలసిపోయి అమ్మఒడిలో పడుకున్నాడు. కారు డ్రైవ్ చేస్తున్న వికాస్, ఏమిటి వెన్నెల, హర్ష నిద్రపోయాడా అని అడిగాడు. అవును వికాస్, సమాధానం ఇచ్చింది వెన్నెల. వికాస్ కారును ఒక ఫ్యాన్సీ షాప్ దగ్గర ఆపి, వెన్నెల ఇప్పుడే వస్తాను అని చెప్పి కారు దిగి షాప్లోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అంటూ వెన్నెల మనసులో అనుకుని కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతూ తన కొడుకు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటుంది. హర్షకి నేను వేసుకునే మట్టి గాజుల శబ్దం అంటే ఎంత ఇష్టమా అనుకుంటూ కొడుకు తల నిమురుతూ ఉండగా వికాస్ కారు దగ్గరకు వచ్చి, వెన్నెల అంటూ పరధ్యానంలో ఉన్న వెన్నెలను పిలిచాడు. వెన్నెల కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా పచ్చరంగులో ఉన్న మట్టి గాజులు కనిపించాయి. వికాస్ వాటిని వెన్నెల చేతికి తొడుగుతూ, చూడు వెన్నెల, ఇక నువ్వు ఎప్పుడు ఇటువంటి గాజులే వేసుకోవాలి. విన్నావుగా మన హర్ష మనసులో ఎంత సున్నిత భావం దాగి ఉన్నదో అన్నాడు. అవును వికాస్, థ్యాంక్ యూ సో మచ్. నేనే ఈ విషయం చెప్పాలని అనుకున్నాను, కానీ చెప్పేలోగా నువ్వే వీటిని తెచ్చి ఇచ్చావు అంటూ ఆనందంతో మెరుస్తున్న కళ్ళతో భర్తకు థ్యాంక్స్ చెప్పింది వెన్నెల. సరే అంటూ కారు ఇంటివైపుగా పోనిస్తాడు. సడన్ బ్రేక్ వేయడంతో హర్షకు మెలకువ వచ్చి కదిలాడు. అప్పుడు వెన్నెల అతడిని, పడుకోనన్నా, ఇంకా ఇల్లు రాలేదు అంటూ భుజంపై తడుతూ చెప్పింది. అలా తడుతూ ఉన్నప్పుడు హర్షకు గాజుల శబ్దం వినిపించడంతో కళ్ళు తెరిచి చూశాడు. అందమైన అమ్మ చేతికి అందమైన పచ్చని మట్టి గాజులు చూసి ఒక్కసారిగా ఎక్కడ లేని సంతోషాన్ని అంతా తన మాటలలో నింపుకొని అమ్మా అంటూ పిలిచాడు. ఏం నాన్న? అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అంటూ గాజులు ఉన్న అమ్మ చేతిని ముద్దు పెట్టుకొని అమ్మ జోకొడుతూ ఉండగా హర్ష ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాడు. పసిపిల్లల మనసులో ఎన్నో సున్నితమైన భావాలు దాగి ఉంటాయి. ఆ సున్నితమైన భావాలను అర్థం చేసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. విన్నారు కదండి. ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే అందరూ అనగనగా ఇట్లు మీ చైత్రశ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరలా ఇంకొన్ని కథలతో మీ ముందుకు వస్తాము. ధన్యవాదాలు.